ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు లేదా త్రిత్వము అనేటువంటి ఎపిసోడులను ప్రారంభిస్తున్నాము. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. నేను 2011 సంవత్సరంలో ఈ త్రిత్వమునకు సంబంధించిన పుస్తకాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని టైటిల్తో వ్రాయట జరిగింది. ఇప్పుడు చేసేటువంటి ఎపిసోడులన్నీ ఈ పుస్తకమునకు సంబంధించినటువంటివే. దయచేసి ఈ విషయమును గమనించగలరు. ఇక త్రిత్వమునకు సంబంధించి ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయమునంతటిని 5 ఎపిసోడులుగా చేయటం జరిగింది. మొట్టమొదటి ఎపిసోడు త్రిత్వము పరిచయము, రెండవ ఎపిసోడు క్రొత్త నిబంధనలో త్రిత్వము, మూడవ ఎపిసోడు యేసు దేవుడై ఉన్నారు, నాలుగవ ఎపిసోడు పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నారు, ఐదవ ఎపిసోడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకత్వము కలిగి ఉన్నారు. ఈ 5 ఎపిసోడులను గురించి మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ త్రిత్వమును అంగీకరించని సంఘములు ప్రపంచంలో చాలా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో పరిచయమైనటువంటి కొన్ని సంఘముల పేర్లు నేను తెలియజేయుచున్నాను. త్రిత్వమును అంగీకరించని సంఘములు: 1 యెహోవా సాక్షులు, 2 క్రిస్టాడెల్ఫియన్లు, 3 యేసు నామం వారు, 4 చర్చ్ ఆఫ్ గాడ్ సెవెంత్ డే వారు. అంటే సెవెంత్ డే అడ్వెంటిస్టులు కాదు, చర్చ్ ఆఫ్ గాడ్ సెవెంత్ డే వారు, సబ్బాతును ఆచరించే చర్చ్ ఆఫ్ గాడ్ వారు. ఆ తరువాత అసెంబ్లీస్ ఆఫ్ ది లివింగ్ ఎలోహీం, ఆఖరిది మార్మోను సంఘము వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘాలకు చెందిన వారు త్రిత్వమును అంగీకరించరు. 1 యెహోవా సాక్షులు, 2 క్రిస్టాడెల్ఫియన్లు, 3 యేసు నామం వారు, 4 చర్చ్ ఆఫ్ గాడ్ సెవెంత్ డే వారు, 5 అసెంబ్లీస్ ఆఫ్ ది లివింగ్ ఎలోహీం వారు, 6 మార్మోను సంఘము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘాలకు చెందిన వారు త్రిత్వమును ఏమాత్రము అంగీకరించరు. దయచేసి ఈ విషయాలను గమనించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తున్నాను. దీనికి సంబంధించి మొదటి ఎపిసోడ్ త్రిత్వము పరిచయము. త్రిత్వము పరిచయము. ఆ మధ్య ఒక ఆయన నన్ను ఈ విధంగా ప్రశ్నించారు, ఏమండి మీరు త్రిత్వము అంటున్నారు, త్రిత్వం అనేటువంటి పదం బైబిల్లో లేదు కదా, ఎందుకు ఈ త్రిత్వం అనేటువంటి పదాన్ని వాడుతున్నారు? ఇది బైబిల్లో లేదు, కేవలం క్రీస్తు శకం 4వ శతాబ్దంలో కల్పించి చేర్చబడినటువంటి పదం అని అన్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని ఒక ప్రశ్న అడిగినాను. త్రిత్వం అనే పదం బైబిల్లో కనిపించదు, వాస్తవమే. బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా అని నేను అడిగాను. బైబిల్లో లేదన్నాడు. బైబిల్లో లేనప్పుడు బైబిల్ అనే పదం ఎందుకు వాడుతున్నారు అని నేను అడిగాను. దానికి సమాధానం లేదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ అనే పదం బిబ్లోస్ అనే గ్రీకు పదము నుంచి వచ్చింది. దీనికి అర్థం పుస్తకముల సముదాయము అని అర్థం. అంటే బైబిల్ అనే పదం బైబిల్లో లేనప్పటికీ దానికి సంబంధించిన భావము, వివరణ బైబిల్లో మనకు కనిపిస్తుంది. అంటే పుస్తకముల సముదాయము
బైబిల్లో 66 పుస్తకముల సముదాయము. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, అలాగే త్రిత్వం అనే మాట బైబిల్లో కనిపించనప్పటికీ దాని యొక్క భావము, వివరణ బైబిల్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తెరగాలి. ప్రియులారా, ఈ త్రిత్వం అనేటువంటి పదం 4వ శతాబ్దంలో కల్పించబడినది ఎంత మాత్రము కాదు. అపోస్తల కాలంలో త్రిత్వాన్ని గురించి వాళ్ళు బోధించారు. వాళ్ళు చనిపోయిన తదుపరి 2వ శతాబ్దంలో త్రిత్వాన్ని కూడా వాడినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించవలసినటువంటి విషయం, క్రీస్తు శకం 181 సంవత్సరములో, అనగా 2వ శతాబ్దం యొక్క చివరి భాగంలో అంతియోకియా వాడైన థియోఫిలస్ అనేటువంటి వ్యక్తి ఈ త్రిత్వమునకు సంబంధించి ట్రియాస్ అనే పదమును గ్రీకులో వాడుట జరిగింది. ఇతని తరువాత క్రీస్తు శకం 3వ శతాబ్దం ప్రారంభములో, అనగా 220వ సంవత్సరంలో టెర్టూలియన్ అనే వ్యక్తి ట్రినిటాస్ అనేటువంటి లాటిన్ పదాన్ని త్రిత్వానికి సంబంధించి ఉపయోగించుట జరిగింది. గ్రీకులో ట్రియాస్ అంటారు, లాటిన్లో ట్రినిటాస్ అంటారు. ఈ ట్రినిటాస్ అనే పదము నుండి ట్రినిటీ అనే ఇంగ్లీష్ పదం వచ్చింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా 2వ శతాబ్దంలోనూ 3వ శతాబ్దంలోనూ త్రిత్వాన్ని వినియోగించుట జరిగింది. దయచేసి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తెరగాలి. అయితే ఇంతకీ త్రిత్వం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. త్రిత్వము అంటే ఒకే దేవుడు ఒకే సమయంలో ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. ఒకే దేవుడు ఒకే సమయంలో ముగ్గురు వ్యక్తులుగా ఉండుట త్రిత్వము అని అర్థం. గమనించవలసినటువంటి విషయం, ముగ్గురు వేరు వేరు వ్యక్తులు, వీళ్ళ ముగ్గురికి ఒకే స్వభావం ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ముగ్గురు వేరు వేరు వ్యక్తులు, వీళ్ళ ముగ్గురికి స్వభావము ఒకటే. ఒకే దేవ స్వభావము, ఒకే చిత్తము, ఒకే మహిమ, ఒకే శక్తి, ఒకే ప్రభావము. అందువలన దేవుణ్ణి త్రియేక దేవుడు అంటారు. గమనించవలసిన విషయం, ఇందులో తండ్రి దేవుడే, కుమారుడి దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. అలాగని ముగ్గురు దేవుళ్ళు అనకూడదు. ఒకే దేవుడు, త్రియేక. ఎందుకని? ముగ్గురికి ఒకే దైవ స్వభావము ఉన్నందువల్ల ఒకే దేవుడై ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే త్రిత్వం మనకు ప్రారంభము నుంచి కనిపిస్తుంది. పాత నిబంధనలో త్రిత్వాన్ని గురించి ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు చూస్తే ఇక్కడ త్రిత్వము మనకు కనిపిస్తుంది. సృష్టిని చేసే విషయంలో త్రిత్వము. భూమి ఆకాశములను దేవుడు సృష్టించాడు. మరి దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కమ్మెను, కలిగెను. ప్రియులారా, గమనించవలసినటువంటి విషయం, భూమి ఆకాశం చేసింది తండ్రి అయిన దేవుడు. దేవుని ఆత్మ జలములపై అల్లాడటం పరిశుద్ధాత్ముడైన దేవుడు. వెలుగు కమ్మని పలికింది వాక్య దేవుడు. ఈ విధంగా సృష్టిని చేసే విషయంలో ముగ్గురు పాల్గొన్నారు గనుక త్రిత్వము ప్రత్యక్షపరచబడింది. ఇక మానవును సృజించిన విషయంలో త్రిత్వము. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో దేవుడు అన్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున, ఇక్కడ బహువచనం కనిపిస్తుంది. గమనించాలి, మానవుణ్ణి సృష్టించే విషయంలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారు. అర్థమైందా? ఇక 3వ ఉదాహరణ, ఆది తల్లిదండ్రులను ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టే విషయంలో త్రిత్వం పాల్గొన్నారు. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనములో
అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయనో అని వ్రాయబడి ఉంది. మనలో అనేటువంటి మాట గమనించారా? ఏదేను తోటలో నుండి ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలను వెళ్ళగొట్టే విషయంలో ఇక్కడ త్రిత్వము పాల్గొనుట జరిగింది. ఇక 4వ ఉదాహరణ, బాబెలు గోపురం దగ్గర జనులను చెదరగొట్టు విషయంలో త్రిత్వము. ఆదికాండం 11వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూస్తే, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడి నుండి భూమి యందంతటా వారిని చెదరగొట్టెను. మనము దిగిపోయి, గమనించారా? ఇక్కడ మనం అనే పదం త్రిత్వము పాల్గొనుట జరిగింది. ఇలా చాలా విషయాలు పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడి ఉంది కనుక నేను క్లుప్తీకరించి చెప్పుట జరిగింది. ఇది త్రిత్వమునకు సంబంధించిన పరిచయం. పాత నిబంధనలో త్రిత్వముకు ఉన్న విధానాన్ని గురించి క్లుప్తంగా చెప్పుట జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి ఈ విషయాన్ని గమనించి త్రిత్వమును గురించి ఇక చెప్పబోయే ఎపిసోడ్లన్నింటినీ జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా మరి చూడాలని, గ్రహించాలని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ ఈ ఎపిసోడ్ను నేను ముగించుచున్నాను. దయామయుడా తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మా రక్షకుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. త్రిత్వము యొక్క పరిచయం గురించి మాకు తెలియచేస్తున్నందులకు స్తోత్రాలు. పాత నిబంధనలో త్రిత్వము ఉన్న విషయాన్ని గురించి క్లుప్తీకరించి మాతో మాట్లాడిన విధానం కొరకు వందనాలు, స్తోత్రాలు. ఈ త్రిత్వ పరిచయాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని రానున్న ఎపిసోడుల్లో త్రిత్వమును గురించి వివరంగా తెలుసుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.